శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 40వ భాగము. పూర్వము ఈ పక్కనే ఉన్న భూమి మీద 100 యోజనముల దూరము చెట్లు గుట్టలు పర్వతములు కొండలు మృగములు పక్షులు ఉండేవి కావు. భూమి చదునుగా ఉండేది. దాని పక్కనే ఉన్న అరణ్యములో నేను తపస్సు చేసుకుంటూ ఉండేవాడిని. నేను తపస్సు చేసుకుంటున్న అరణ్యము ఫలవృక్షములతోనూ స్వచ్ఛమైన నీటి సరోవరములతోనూ పుష్పజాతులతోనూ నిండి ఉండేది. ఆ అరణ్యములో ఒక పురాతన ఆశ్రమము ఉండేది. ఆ ఆశ్రమములో ఎవ్వరూ లేరు. నిర్మానుష్యంగా ఉండేది. ఆ ఆశ్రమం పక్కనే ఒక సరస్సు ఉంది. నేను ఆ సరస్సు దగ్గరకు వెళ్ళాను. ఆ సరస్సులో ఒక శవం తేలుతూ ఉంది. కానీ ఆ శవం ఏమాత్రం చెడిపోలేదు. అప్పుడే ప్రాణం పోయినట్టు ఉంది. ఇది ఎవరి శవమా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాను. ఒక ముహూర్త కాలానికి అక్కడికి ఒక దివ్యమైన విమానము వచ్చింది. ఆ విమానములో ఒక దేవతా పురుషుడు ఉన్నాడు. అతనిని అప్సరసలు సేవిస్తున్నారు. కొందరు పాటలు పాడుతున్నారు, కొందరు నృత్యం చేస్తున్నారు, కొందరు అప్సరసలు ఆ పురుషునికి చామరములు వీస్తున్నారు. ఇదంతా నేను చూస్తున్నాను. ఇంతలో ఆ పురుషుడు విమానము దిగి ఆ సరస్సు దగ్గరకు వచ్చాడు. ఆ శవమును భక్షిస్తున్నాడు. తనకు కావలసినంత మాంసమును తృప్తిగా తిన్న తరువాత ఆ పురుషుడు ఆ సరస్సులోకి దిగి నీరు తాగుతున్నాడు. తరువాత ఆ పురుషుడు విమానము దగ్గరకు వెళ్ళి విమానము ఎక్కబోతున్నాడు. అత్యాశ్చర్యకరమైన ఆ దృశ్యమును చూసిన నేను ఉండబట్టలేక ఆ పురుషుని వద్దకు పోయి ఇలా అడిగాను, నీవెవరు? ఈ శవాన్ని ఎందుకు భక్షించావు? దీనికి కారణమేమైనా ఉందా? నీవు చూడబోతే దేవతామూర్తి వలె ఉన్నావు, కానీ నిషిద్ధమైన ఆహారమును తిన్నావు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ శవము తినడానికి యోగ్యము అని నేను అనుకోవడము లేదు. ఇందులో రహస్యమేమి నాకు చెప్పగలవా అని అడిగాను. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 40వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.